ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని న్యూ కలెక్టరేట్ కి అయితే మనం రావడం జరిగింది. మొన్న డిఎస్సి గురించి మాట్లాడుకుంటే ఎస్జిటి 257 కి సంబంధించిన ర్యాంకర్ ఎవరైతే లావణ్య, సో లావణ్య గురించి మనం మాట్లాడుకోవాలి. లావణ్య దాదాపు ఎగ్జిటి కొట్టిన తర్వాత విధులు కూడా చేయడం జరిగింది. దాదాపుగా 22 రోజులు తను విధులు కూడా నిర్వర్తించింది అనేది మనకు తెలుస్తుంది. సో నిర్వర్తించిన తర్వాత ఈ జాబ్ ఏదైతే ఉందో, ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఇది నీది కాదు అని చెప్పేసి అధికారులు ఆమె తొలగించడం జరిగింది. అసలు దీనికి గల కారణాలు ఏంది అనే దానిపైన లావణ్యతో నేను మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఈ మధ్య కాలంలో అని చెప్పేసి. సో అసలు ఏమైందమ్మా, నీ పేరేంటి, అసలు ఏమేమి సాధించినావు, అంటే నువ్వు ఎస్జిటిలో నువ్వేం చేసినావు? నా పేరు ఉట్నూరు లావణ్య. నేను ఎస్జిటి తెలుగు మీడియంలో 257 ర్యాంక్ సాధించిన. 23 డేస్ స్కూల్కి వెళ్ళిన. అక్కడనే దుబ్బాకల నాకు దరిపల్లి మండల్ దుబ్బాక ఓసీ కాలనీలో స్కూల్ అలర్ట్ చేసిండు సార్ వాళ్ళు. నేను స్కూల్కి వెళ్ళిన. అక్కడనే రెంట్కుని సీఎం చేతుల మీదుగా తీసుకున్నా. డిఓ సార్ నాకు ఇది పోస్టింగ్ ఆర్డర్ ఏనండి? ఇది సీఎం చేతుల మీదుగా మీరు తీసుకున్నది? సార్ మీదుగా తీసుకున్నా. డిఓ సార్ చేతుల మీదుగా మాకు స్కూల్ అలర్ట్ చేసిండు. ఇది స్కూల్కి వెళ్ళినాం. 23 డేస్ స్కూల్కి వెళ్ళిన. స్కూల్ అక్కడ మా ఇంటి దగ్గర నుంచి లాంగ్ ఉంటుందని రెంట్కి ఉన్నా. అక్కడనే ఇప్పటికి కూడా ఇంకా నేను రూమ్ చేంజ్ చేయలేదు. ఇంకా రెంట్ దగ్గరనే ఉన్నా. అక్కడనే రెంట్కే ఉన్నాం. సడన్గా నేను ఫ్రైడే ఉందని, సెకండ్ సాటర్డే ఉందని ఫ్రైడే రోజు ఇంటికి వచ్చినట్టు, సెకండ్ సాటర్డే ఉందని ఇంటికి వచ్చినాక సెకండ్ సాటర్డే రోజు మేడం కాల్ చేసి ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది. ఎవరు మీకు రమ్మన్నారు ఇంటి దగ్గర రమ్మని? కాంప్లెక్స్ మేడం, హెచ్ఎం మేడం చెప్పింది. అసలు మేడం ఎందుకంటే నువ్వు ఇంటికి రా, నీకు చెప్తా అని చెప్పింది. ఎందుకు రమ్మన్నదో తెలియలేదు, కానీ మేడం కాల్ చేసింది కదా అని మేము వెళ్ళినాం. వెళ్ళేసరికంటే మేడం సడన్లీ అమ్మ నీకు టర్మినెంట్ లెటర్ ఇచ్చినామని చెప్పేసింది. దేని గురించి అంటే అంత సడన్గా, అసలు ఎలాంటి రీజన్ లేకుండా ఎట్లా ఇచ్చారు అసలు? మేడం ఏమైంది మేడం, ఎందుకు టర్మినేట్ లెటర్ ఇచ్చింది మేడం, నేను ఏం చేసిన మేడం, నాదేం తప్పు ఉందని అడిగిన. అమ్మ నీదేం తప్పు లేదు, అధికారుల తప్పు ఉంది, వాళ్ళు టెక్నికల్ ఇష్యూ అంటున్నారు, నీకన్నా ముందున్న ర్యాంకర్ 125 ర్యాంకర్ ఉందంట, ఆమెకి ఇప్పుడు నీ జాబ్ ఇస్తున్నారని చెప్పేసింది సడన్గా. నేను అక్కడనే ఫుల్ ఏడ్చుకుంటా, ఫుల్ బాధపడ్డా మేడంకి చెప్పుకుంటా. మేడం నేను ఇప్పుడు అందరికీ చెప్పుకున్నా నా పరిస్థితి ఏంటి మేడం, ఇప్పుడు నాకు జాబ్ ఇచ్చిండ్రు, ఇన్ని రోజులు 23 డేస్ వేసిన, అందరికీ నాకు జాబ్ వచ్చిందని చెప్పుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడనే రెంట్కుండి మరి స్కూల్కి వెళ్తున్నా. ఇప్పుడు సడన్గా నీకు జాబ్ లేదు, ఈ జాబ్ వేరేలా జాబ్ అని చెప్తే నా పరిస్థితి ఏంటి మేడం? అంటే సీఎం చేతుల మీదుగా మీరు ఆర్డర్ లెటర్ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మరి ఇదంతా ఉత్తుత కార్యక్రమేనా అని చెప్పేసి మీరు మాట్లాడారా మరి? మేడంకి అన్న, మేడం ఇది ఎట్లా జరిగింది, అసలు ఇట్లా చేస్తారు మేడం అంటే, మేడం నుంచి మేడం నాకు కూడా ఏం తెలియదమ్మా, నేను కూడా నాకు ఎంఈఓ సార్ ఇది ఇచ్చిండు, డిఓ సార్ నుంచి అక్కడికి వచ్చింది, నాకు తెలియదు, మీరు డిఓ సార్ని వెళ్ళి అడగండి అని చెప్తున్నారు. మీరు ఎప్పటి నుంచి ఈ కలెక్టరేట్కి రావడం జరిగింది? సో ఎవరెవరిని కలిసిరు ఇప్పటి వరకు మీరు? ఇప్పటి వరకు నేను డిఓ సార్ని 4-5 టైమ్స్ కలిసిన, కలెక్టర్ సార్ని కలిసిన, నా బాధ మొత్తం చెప్పుకున్నాం సార్కి, ఎమ్మెల్యే సార్ని కలిసినాం, భూపతి రెడ్డి సార్ రూరల్ ఎమ్మెల్యే సార్ని కలిసినాం, రాకేష్ రెడ్డి సార్ని కలిసినాం, పీసీసీ చైర్మన్ని కలిసినాం. సార్ వాళ్ళందరికీ ఇట్లా చూపెట్టి సార్ నాకు టర్మినేటర్ లెటర్ ఇచ్చిండు సార్ అంటే, నువ్వేం తప్పు చేసినావమ్మా అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఏమని చెప్పుకోవాలి, నేను ఏం తప్పు చేసినా మరి చెప్పండి, నన్ను ఎందుకు టర్మినేట్ చేసిండు, తప్పు ఎవరిది అసలు, నాదేం తప్పు ఉందని. ఇట్లా మీరే చదువుకున్న మీరే అధికారులు మీరు ఇట్లా చెప్తే బయట సమాజంలో నాలాంటి వాళ్ళే ఉంటారు కదా నా చుట్టుపక్కల, వాళ్ళేం చెప్పాలా నాకు, వాళ్ళు ఎట్లుంటాయి, నేను ఎట్లా బతకగలుగుతా, నేను ఇప్పుడు మీరేం తప్పు చేసిందని నాకు అన్నప్పుడు బయట ఉన్న జనాలు నన్ను ఎట్లా క్వశ్చన్స్ వేస్తారు, నేను ఎట్లా బతకగలుగుతాను, నేను ఇప్పటి వరకు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేను, నేనేం తప్పు చేసిన, నన్ను జీవించే హక్కుని మీరు నన్ను తొలగించేసిండ్రు, నన్ను ఇంత బాధ పెడుతున్నారు మీరు. ఫస్టే నాకు ఆమె అసలు ఆ రోజు ఆమె వెరిఫికేషన్కే రాలేదు, 125 ర్యాంకర్ ఆమె వెరిఫికేషన్కే వస్తే ఇన్ని రోజుల దాకా ఆమె ఏం చేసింది, మీ అధికారులు ఏం చేసిండ్రు, నేను ఇన్ని రోజులు డ్యూటీకి వెళ్ళినా నాకు ఎంప్లాయ్ ఐడి కూడా వచ్చింది, ఎంప్లాయ్ ఐడి వచ్చిన తర్వాత కూడా మీరు ఇట్లా జాబ్లోకి వెళ్ళి తీసేస్తే ఏమని సమాధానం చెప్పుకోవాలా నేను? ఆ రోజు తను ఎందుకు రాలేకపోయింది? తను 125 ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలింగ్కి ఎందుకు రాలేకపోయారు? సో ఒకవేళ రాలేరు అన్నప్పుడు డెఫినెట్లీ ఆమె తప్పు, ఆమె జాబ్ అడగడ ఊడిపోయింది అని చెప్పి చెప్పుకోవాలా. సో మీకు అంటే నువ్వు ర్యాంకర్గా 257 ర్యాంకర్గా నువ్వు ఉన్నావు, నీ జాబ్ నీకు ఉంది, నీ ప్లేస్మెంట్ నీకు వచ్చింది. సో వచ్చిన తర్వాత నీ ప్లేస్మెంట్లోకి వాళ్ళని తీసుకొచ్చి పెట్టడానికి గల కారణాలు అంటే ఏమన్నా మేనేజ్ ఏమైనా చేసిరా అని చెప్పేసి నువ్వు ఏమన్నా అనుకుంటున్నావా? నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా,
మేనేజ్ చేసే ఉంటారు. మేనేజ్ చేయకపోతే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆమెకి ఎట్లా ఇస్తారు? ఎట్లా చెప్పగలుగుతారు మీరు ఈజీ టెక్నికల్ ఇష్యూ అని? మా జీవితాలతో ఎట్లా ఆడుకుంటారు మీరు? ఇంత ఈజీగా ఎట్లా చెప్తున్నారు నాకు అర్థమైతలేదు. ఈజీగా చెప్తున్నారు డివోర్స్ అని కలిస్తే నువ్వు తిరిగి వేస్తాం ఎందుకు తిరుగుతున్నావు మళ్ళీ చదువుకొని చెప్తున్నాను నాకు. ఎవరన్నారు ఈ మళ్ళీ చదువుకో అని చెప్పి? అంటే నువ్వెన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతా ఉన్నావు ఈ డిఎస్సి? నేను చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నా. చిన్న బాబు 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నా. చిన్న బాబుని పట్టుకొని కూడా చదువుకుంటూనే ఉన్నా. అమ్మ వాళ్ళ ఇంటికి మేము చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ మాది. మా ఆయన లేబర్ వర్క్ చేస్తున్నాడు, ఫారెన్ వెళ్ళిండు. చిన్న బాబుని పట్టుకొని నేను కష్టపడి అవుతున్నా. ఇప్పుడు సడన్గా మా ఆయనకు కూడా జాబ్ వచ్చిందని చెప్పుకుంటారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. అతను రిటర్న్ టికెట్ తీసుకుందాం, ఇంకా ఇక్కడ ఏమైనా చేద్దాం, ఇన్ని రోజులు బయట ఉండాలని ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? మా నాన్న కూడా ఇప్పుడు బయటకు వెళ్ళలేకపోతున్నాడు. నా బిడ్డకి జాబ్ వచ్చిందని హ్యాపీగా చెప్పుకున్నాడు ఇప్పుడు మా నాన్న. ఇప్పుడు ఈ డిఓ ఎవరైతే ఉన్నారో మళ్ళీ చదువుకొని నువ్వు జాబ్ కొట్టుకో అని చెప్పేసి అంత సులువుగా చెప్తా ఉన్నారు. మరి నువ్వే ఈ డిఓ పోస్ట్కి రిజైన్ చేసేసి మళ్ళీ నువ్వు కూడా ఏదైనా ఒక జాబ్ ఎత్తుకో, లేకపోతే ఇంకోసారి నువ్వు డిఓకి లేకపోతే ఏదైనా ఒక గ్రూప్కి నువ్వు ప్రిపేర్ అయితే మీకు తెలుస్తుండే అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేసిరా లేదా? మరి అంటే ఇంత సులువుగా మాట్లాడడం తప్పు. ఎందుకంటే నువ్వు ర్యాంకర్గా నువ్వు కొట్టిన తర్వాత కూడా నీకు ప్లేస్మెంట్ వచ్చింది. నువ్వు విధులలో నువ్వు వెళ్ళినావు, 22 days నువ్వు ఆన్ డ్యూటీలో ఉండి నువ్వు చేసినావు, పిల్లలకు నువ్వు బోధించినావు. సో ఇదంతా చేసిన తర్వాత వాళ్ళు ఎట్లా అనడానికి అసలు వాళ్ళకి మనసు ఎలా వచ్చింది? అదే సార్ నాకు అర్థమైతలేదు సార్. వాళ్ళు అంత ఈజీగా చెప్తున్నారు సార్. నాకు ఇప్పుడు సార్ మనకి ఒక మనందరినీ పిలిచి ఇస్తారాకేసి అందరికి అన్నం పెట్టి నన్ను ఒక్కదాన్ని ఇస్తారాకు ముందట చూసుకుంటూ కూర్చోమని చెప్పినట్టుంది సార్ నా పరిస్థితి. అదే ముందే నన్ను బయటకు పంపిస్తే నేను ఇంకో దగ్గర వెతుక్కుంటుంటే కదా సార్. ఇప్పుడు అందరు తింటుండగా కాలు ఇస్తారాకు చూసుకుంటూ కూర్చుంటున్నది సార్ నా పరిస్థితి. అదే నాకు ముందే జాబ్ లేదని చెప్తే నేను ఇంకా ఏం చేస్తుంటే ఏదో వేరే జాబ్కైనా ట్రై చేస్తుంటే సార్. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి డ్యూటీలోకి వెళ్ళి అందరికీ సొసైటీలో నాకు జాబ్ వచ్చిందని నేను అందరికీ హ్యాపీగా చెప్పుకొని ఇప్పుడు నేను బయట ఎట్లా బతకగలుగుతా సార్? అదే అమ్మా, ఇప్పుడు ఈ ఎస్జిటిలో నీకు 257 ర్యాంక్ వచ్చింది. సో ఈ ఎస్జిటిలో అంటే లాస్ట్ ర్యాంకర్ ఎక్కడి వరకు ఉంది? అంటే 1000 వరకు ఉందా, లేకపోతే 1200 ఉందా, ఎట్లా ఏమైనా? సార్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 800, 900 ఉన్న వాళ్ళకి కూడా సార్ జాబ్ వస్తుంది సార్. సార్ మాది బీసీఏ క్యాస్ట్, నా 257 సార్. నేనేం తక్కువ మెరిట్ లేదు సార్, నా 257 ర్యాంక్ సార్. నా తర్వాత ఎంతమంది ఉండొచ్చు ఇట్లాంటి ర్యాంకర్స్? సార్ చాలా మంది ఉండొచ్చు సార్. నాది 144 సార్ లిస్ట్ల నంబర్ సార్, 144. ఇంకా 220 చిల్లర కూడా ఉన్నది సార్, 220 చిల్లర కూడా ఉంది సార్. నాది 144 సార్. నేనేం తక్కువ మెరిట్ కాదు సార్. నాకు టెట్లో 127 సార్. అవుట్ ఆఫ్ 150కి 127 సార్. 68.43 మార్క్స్ వచ్చినాయి సార్ నాకు. ఇప్పుడు సడన్గా మీరు ఇట్లా చెప్తే నా పరిస్థితి ఏంది సార్? నేను ఏం ఫైనల్గా నువ్వు రేవంత్ రెడ్డి గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మన సుమన్ టీవీ వేదికగా రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ వీడియో అయితే తీసుకెళ్దాం. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా నువ్వు ఇవాళ పోస్టింగ్ లెటర్ నువ్వు తీసుకున్నావు, ఆర్డర్ కాపీ నువ్వు తీసుకున్న తర్వాత ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి ఇవాళ నేను తీసేయడం అనేది 100% తప్పే అనే చెప్పాలా. సో జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ గాంధీ హనుమంతు, సో వాళ్ళని ఎన్నిసార్లు కలిశారు? సో వాళ్ళు ఏమంటున్నారు మరి? అంటే నీ జాబ్ నీకు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే నువ్వు ఇక్కడికి రాకండి అని చెప్పేసి అట్లాంటి మాట్లాడుతూ ఉన్నారా? కలెక్టర్ సార్ కలిస్తే కలెక్టర్ సార్ డిఓ సార్కి చెప్పినాం, వాళ్ళు చూసుకుంటారు అని చెప్తున్నారు. డిఓ సార్కి చెప్తేనేమో ఎందుకు తిరుగుతావా అంటున్నారు సార్. ఏం చూసుకుంటావు అని చెప్పేసి అంటే మీరు కలెక్టర్ సార్కి మీరు పోయి కలవడం చెప్తా ఉంది. సో కలిసినప్పుడు కలెక్టర్ ఏమని చెప్తున్నారు? డిఓకి నేను చెప్తాను, వాళ్ళు చూసుకుంటారు అని చెప్తా ఉన్నారు. అంతే చెప్పిన తర్వాత కూడా మరి వీళ్ళెందుకు ఇట్లా జాప్యం చేస్తున్నారు? వాళ్ళు ఈజీగా చెప్తున్నారు మెరిట్ లిస్టులు ఉన్న అమ్మాయికి ఇచ్చినామని చెప్తున్నారు. మరి ఇన్ని రోజుల దాకా ఏం చేసిండ్రు? మరి మెరిట్ లిస్టులు ఉన్న అమ్మాయికి అప్పుడు మీరు చూసుకున్నారు కదా, అది మీ డ్యూటీ కదా, మరి అప్పుడు ఎందుకు చూసుకోలేదు? అవునండి, నేను అదే అంటున్నా. ఇప్పుడు మెరిట్ లిస్ట్లో ఉంది 125 ర్యాంకర్కి వచ్చింది అనుకో, సరే ఆమె ర్యాంకర్కి ఆమెది వచ్చింది, మరి నీ ర్యాంకర్ అంటే నీ పోస్ట్ అనేది మరి అది ఎటు పోయి ఉండాలి? మరి ఇప్పుడు నా ప్లేస్లో 753 ర్యాంకర్కి ఇచ్చిండ్రు సార్. వేరే క్యాస్ట్ అంటున్నారు, 753 ర్యాంకర్కి ఇచ్చిండ్రు సార్ నా ప్లేస్లో ప్రజెంట్. ఇప్పుడు 3 ర్యాంకర్ చూడండి ఎంత దారుణం అండి. 257 ర్యాంక్ కొట్టిన లావణ్యకు ఇవాళ నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి బహిష్కరించి 753 ర్యాంకర్కి ఇవాళ వాళ్ళు జాబ్ ఇవ్వడం అంటే చూడండి ఎంత దారుణం అండి. అంటే డబ్బు, పలుకుబడి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటే ఏదైనా జరుగుతుంది, 100% ఏదైనా జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే లావణ్యకి వల్ల సపోర్ట్ లేదు. వాళ్ళ భర్త ఎక్కడో ఫారెన్లో ఉండి ఇలా లేబర్ పని చేస్తూ ఉన్నాడండి. వాళ్ళ నాన్న ఇలా ఎటుగాని పరిస్థితి, ఆయన ఒక రైతన్న. సో ఒక రైతన్న బిడ్డకే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అసలు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి.
మాట మాట్లాడడానికి మాటలు వస్తలేదండి. ఆమె ఏడుస్తూ ఉంది. అంటే దాదాపు 5 నుంచి 7 సంవత్సరాలుగా ఒక డిఎస్సి కొట్టాలంటే ఎంత మేధాశక్తి ఉండాలండి. ఇవాళ ఎట్టు కాని పరిస్థితి అయిపోయిందని చెప్తా ఉన్నారు. సో ఫైనల్గా నువ్వు మన సుమన్ టీవీ వేదికగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నీకేం న్యాయం కావాలని చెప్పేసి అనుకుంటున్నావు? సో ఎవరైతే ఇప్పుడు ఇన్ని రోజులుగా నువ్వు ఇంత తిరుగుతా ఉన్నావు, నీకేమైనా కంపన్సేషన్ కావాలా, లేకపోతే నీ జాబ్ నీకు కావాలా, లేకపోతే నీకేం న్యాయం కావాలని నువ్వు అనుకుంటున్నావు? నా జాబ్ నాకు కావాలి, నా జాబ్ నాకు ఇవ్వండి. నేను బయట సొసైటీలో నేను బతకలేకపోతున్నాను. నేను ఇంట్లోకి వెళ్ళి ఎన్ని రోజులు ఇట్లనే మానసిక వేదన చెందాలా, ఎంతో మానసికంగా నేను బాధపడుతున్నా. నేను జాబ్ ఇచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు జాబ్లోకి వెళ్ళి తీసేస్తే నేను మొత్తం నైట్లో నిద్ర పోతలే, అన్నం తింటలేను. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నేను ఏమైపోతున్నా కూడా నాకు అర్థమైతలేదు. మీరు ఇట్లా చేయడం చాలా చాలా తప్పు. అసలు మీరు ఇంత ఈజీగా టెక్నికల్ ఇష్యూ అని ఈజీగా చెప్పేస్తున్నారు సార్. మా లైఫ్లతో ఆడుకుంటున్నారు సార్. అంత ఈజీగా సార్ మా జీవితాలు. మేము చాలా పూర్ ఫ్యామిలీ సార్. చదవడానికి మేము చాలా కష్టపడ్డాం సార్. ఇప్పుడు మీరు జాబ్ ఇచ్చి తీసేస్తే మేము ఎట్లా చదవగలుగుతాం సార్? మళ్ళీ మా పరిస్థితి ఏంది సార్? మేము మైండ్ ఎట్లా సెట్ అవుతుంది సార్? మీరు ఇంత ఈజీగా చదువుకోండి మళ్ళీ వస్తుందని చెప్తున్నారు సార్. అమ్మ, ఇప్పుడు నీకు ఇంత పెద్ద బాధ వచ్చింది, వాళ్ళు ఏం చేసిర్రు అనేది ఆ దేవుడికే తెలుసు, వాళ్ళకే తెలుసు. సో నువ్వు ఇవాళ బయటకు వచ్చి ఇవాళ ఇంత పోరాటం చేస్తూ ఉన్నావు. నువ్వు ఇవాళ కలెక్టరేట్ చుట్టూ దాదాపు 10-20 సార్లు వచ్చినా అని చెప్పేసి నువ్వు బాధపడతా ఉన్నావు. సో నీలాంటి బాధ ఇంకెంతమంది పడుతుండొచ్చు? అంటే బయట పడని వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? వాళ్ళకేమైనా ఒకవేళ ఇట్లాంటి వాళ్ళు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా మేనేజ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో నీలాంటి వాళ్ళు ఇట్లాంటి బాధితులు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు కావచ్చు సార్. మనకి ఇప్పుడు బయట పడతలేరు సార్. నాకు ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఉండే సార్. నేను చాలా బీదస్తురాలని. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు సార్. స్టడీ బ్యాక్గ్రౌండ్ లేదు సార్. నేనే ఫస్ట్ చదువుకున్నా సార్. హెచ్జిటి యూనియన్, డిటిఎఫ్ యూనియన్ వాళ్ళు నాకు సపోర్ట్ చేసింది సార్. ఇప్పటి వరకు వాళ్ళు ఉండడం వల్ల నేను ఇంతవరకు తిన్నాను. లేకపోతే నేను ఎప్పుడు ఏమైపోయేదన్నో సార్. వాళ్ళు నీకు హెల్ప్ చేస్తాం, నీకు సపోర్ట్ చేస్తామని సార్ వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళ వల్లనే ఇక్కడ కలెక్టర్ సార్ని, డిఎస్సి సార్ని కూడా కలవడం జరిగింది సార్. వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదు సార్ మాకు. ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నువ్వేం అడగాలనుకుంటున్నావు నువ్వు నీ జాబ్ పరంగా? సార్ నాకు ఇచ్చిన జాబ్ నాకు ఇచ్చేయండి సార్. ప్లీజ్ సార్ రేవంత్ రెడ్డి సార్, మీరు దయచేసి నాకు ఇచ్చిన జాబ్ నాకు ఇచ్చేయండి సార్. ఇట్లా భరించలేకపోతున్నా సార్. ఇప్పుడు నేను ఏదో మీరు టర్మినేషన్ చేస్తే నేను ఏదో తప్పు చేసిన దానిలాగా బాధపడాల్సి వస్తుంది సార్. నేను ఇంట్లోనే ఉంటున్నా సార్, బయటకు వెళ్ళలేకపోతున్నా. ఎన్ని రోజులు ఇట్లనే బాధపడాలా సార్? ప్లీజ్ సార్ దయచేసి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది సార్. నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు సార్. ఆత్మహత్య అనేది పరిష్కారానికి ఒక పరిహారం కాదు. సో మీలాంటి మనలాంటి యంగ్స్టర్స్ ఖచ్చితంగా మనకు ఒక భవిష్యత్ అనేది ఉంటుంది. సో నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోకు. నీకు ఒక బాబు ఉన్నాడు అని చెప్తా ఉన్నావు. నిన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది. అలా ఇట్లాంటి నిర్ణయాలు వద్దు. కాకపోతే ఇలాంటి అధికారులకి నువ్వు ఎలాంటి బుద్ధి చెప్తావు అనేదే చాలామందికి ఇవాళ చాలామంది వేచి చూస్తూ ఉన్నారు. అంటే లావణ్య అంటే ఇప్పుడు కలెక్టరేట్లో తెలియని వాళ్ళు లేరు. సో ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత కూడా ఒక పరిశీలన అధికారి దగ్గరికి వెళ్తే ఒక ఇష్యూ పైన ఎవరి గురించి తీసుకుంటున్నారు, మీరు వాయిస్ తీసుకుంటున్నారు, ఎక్కడ తీసుకుంటున్నారు, ఇవాళ పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందంటే కలెక్టరేట్లోని ఏదైతే మనము హెలిప్యాడ్ దగ్గర ఉన్నామో దాదాపుగా లావణ్య గురించి మాట్లాడుకోవాలా, చాలా బాధ అండి. ఎన్నో ఇప్పుడు దగ్గర 20 నుంచి 30 సార్లు ఈ కలెక్టరేట్కి రావడం జరిగింది. చెప్పులు అరిగిపోతూ ఉన్నాయి. మనము చాలాసార్లు మాటలు మాట్లాడుకుంటాం, చెప్పులు అరిగేలా తిరిపిస్తున్నారు అని. ఇవాళ లావణ్య పరిస్థితి కూడా అదే. ఇవాళ కలెక్టరేట్కి వచ్చినా కూడా ఇక్కడ ఎవరైతే మనం రిపోర్టింగ్ చేసే టైంలో కొంతమంది ఇక్కడ పోలీస్ అధికారులు, భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో మనని రిపోర్టింగ్ చేయనీయకుండా అడ్డుకుంటా ఉన్నారు. అదేవిధంగా పరిశీలన అధికారులే ఇక్కడ పర్మిషన్ లేదు, ఈ కలెక్టరేట్ ఎదుట తీసుకునే పర్మిషన్ లేదని చెప్తా ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎవరైతే ఇక్కడికి బాధ అంటే వాళ్ళ బాధ అని చెప్పుకోవడానికి అధికారుల దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళు అలాంటి బాధనైతే వాళ్ళు తీర్చలేకపోతా ఉన్నారు. కనీసం మనలాంటి వాళ్ళకన్నా చెప్తే ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుంది, ఏమన్నా వాళ్ళకి ఏమన్నా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అన్న తర్వాతనే మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము పరిశీలన అధికారి దగ్గరికి వెళ్తే ఇక్కడ అంతా పాములు అవి ఇవి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ ప్లేస్లో మీరు తీసుకోవద్దు, కావాలంటే అట్లా లోపలికి వచ్చి తీసుకోండి, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. అంటే అధికారులను కలిస్తేనే అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదండి. సో నిజామాబాద్ కలెక్టరేట్ మనకి వెనుక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తే
వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఆమెకు సంబంధించిన అసలు ఆమె ఎంత బాధపడుతుంది అనేది ఒకసారి నిజామాబాద్ కలెక్టరేట్ అని చెప్పేసి ఎవరైనా అధికారులు చూస్తారు, లేకపోతే మంత్రులు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి చూస్తారు అని చెప్పేసి ఒక ఆవేదనతోనే నేను ఇవాళ ఇక్కడికి వచ్చినాను. మీ సుమన్ టీవీని అయితే నేను ఆశ్రయించినాను అని చెప్తా ఉన్నారు. సో ఫైనల్గా నీలాంటి వాళ్ళకి నువ్వు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఎలాంటి ధైర్యం చెప్పాలనుకుంటున్నావు, నీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నావా? సుమన్ టీవీ తరపున నేను అందరికి చెప్తున్నా, మనం ఇంత బాధపడుతున్నాం అధికారులు. మనం ఒక చిన్న తప్పు చేస్తేనే మనం సస్పెండ్ చేస్తారు కదా, మన ఉపాధ్యాయులు ఏ చిన్న తప్పు చేస్తే సస్పెండ్ చేస్తారు. ఇది జీవితంతోనే ఆడుకుంటున్నారు. ఒక జాబ్ అంటే వాళ్ళకి చిన్న విషయం అయిపోతుంది. మనం ఇట్లా ఇప్పుడు ఇది నాకు జరిగింది, రేపటి రోజు మీకు జరుగుతుంది కావచ్చు. మనం అందరం ఒకటై పోరాడితేనే ఇంకోసారి ఇట్లా అధికారుల తప్పిదాలు మనకు ఉండయి. మనం ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కావచ్చు. మీరు అందరు బయటకు రండి, మనం పోరాడుదాం, కష్టపడదాం. ఎట్లయినా సరే నా జాబు నాకు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి సార్ సుమన్ టీవీ తరపున నేను వేడుకుంటున్నా, ప్లీజ్ నా జాబు నాకు ఇప్పియండి. మా ఫ్యామిలీ పొజిషన్ ఘోరంగా ఉంది. మా నాన్న కూడా గర్వంగా అందరికీ చెప్పుకున్నా నా బిడ్డకు జాబ్ వచ్చిందని. ఇప్పుడు మా నాన్న బయటకు వెళ్తలేడు, ఇంట్లో పరిస్థితి ఘోరంగా ఉంది. నా వల్ల మా వాళ్ళు అందరు బాధపడుతున్నారు. నా తప్పేంది అసలు? నేనేం తప్పు చేసిన అసలు? ఇప్పుడు నేను మందందరికీ నేను ఏమని చెప్పుకోవాలి? నా సొసైటీలో నేను తప్పు చేసిన అని చెప్పుకోవాలన్నా, నేను తప్పు చేయలేదని చెప్పుకోవాలన్నా? మీ పెద్ద వాళ్ళే మీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం తప్పు చేసినావమ్మా, వట్టి ఎందుకు తీసేస్తారు, టర్మినేషన్ ఎందుకు చేస్తారు, నువ్వేం తప్పు చేసినావని మీ పెద్ద వాళ్ళే అడుగుతున్నారు. మేమైతే చిన్న వాళ్ళము, వాళ్ళకి ఏం చెప్పగలుగుతా నేను? వాళ్ళు ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. నన్ను జీవించే హక్కు నుంచి మీరు మొత్తం భంగం కల్పించి నాకు జీవించే హక్కే లేకుండా చేసిండ్రు. మీరు నన్ను చాలా చాలా బాధ పెడుతున్న, మానసిక వేదన చాలా బాగా వేదన చెందుతున్నా నేను. ప్లీజ్ నాకు దయతలచండి సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్, ప్లీజ్ నన్ను దయతలచండి ప్లీజ్. అంటే మనం చదువుకుంటే మనతో పాటు మన ఇల్లు కూడా మన ఇంటి తలరాతనే మారిపోతుంది అని చెప్పేసి మన టీచర్సే చెప్తూ ఉంటారు. కానీ అలాంటి టీచర్స్ ఇవాళ జాబ్ కొట్టిన తర్వాత ఒక 257 ర్యాంకర్ అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇంతటి హెవీ కాంపిటీషన్లో కూడా తను 257వ ర్యాంక్ కొట్టిందంటే తను ఎంత చదువుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నిజంగా చెప్పాలంటే సిగ్గుచేటండి. ఎవరైతే అధికారులు ఎలాంటి తప్పు లేకుండా అమ్మాయిని నిర్దాక్షిణంగా తీసి పక్కన పెట్టేశారు. సో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఊరు నందిపేటకి సంబంధించిన అమ్మాయితోను సిహెచ్ కొండూరుకి సంబంధించిన లావణ్యకి వల్ల ఇంత పెద్ద బాధ కలగడం అనేది చాలా వరకు కూడా బాధను కలిగిస్తూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం పైన ఆధారపడినటువంటి కుటుంబంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇలా కూలీ నాలి చేసుకొని ఇలా బతికే వాళ్ళలో ఆ లావణ్య గురించి మాట్లాడుకోవాలా. లావణ్య ఉన్నత చదువులు చదివి ఇలా ఒక మంచి జాబ్ కొట్టింది అనే సంతోషం కొన్ని రోజులు కూడా లేకుండా ఇవాళ అధికారులు చేశారు. సో ఇది అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే కొంతమంది బడాబాబుల ఎవరైతే కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోని ఒకరి జాబ్ ఇంకొకరికి వచ్చేలాగా ఇదంతా చేశారా అన్నట్టుగా కూడా చాలా వరకు అనిపిస్తూ ఉంది. సో ఈ వీడియో మన సుమన్ టీవీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరేలా మనము షేర్ చేద్దాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్స్ అందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. లావణ్యకి వల్ల మనం ఆదుకుంటే ఖచ్చితంగా మనకు రానున్న రోజుల్లో ఇట్లాంటి వాళ్ళకి మనం ఒక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అయితే. మీ వల్ల నా పరిస్థితి ఎటుగాని పరిస్థితి అయిపోయింది, నేను ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవన్నా అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉంది. సో ఆత్మహత్యలే ఇవాళ మన పరిష్కారానికి పరిహారం కాదు అని చెప్పేసి నేనైతే చెప్తా ఉన్నా.